Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. అల్లు ఫ్యామిలీలో ఐకాన్ బాబుది ఒక సపరేట్ మెంటాలిటీ. మా అల్లు మాయేమో ఏది ఏ పని చేసినా కూడా కమర్షియల్గానే చూస్తాడు. ప్రతి రూపాయి క్యాలిక్యులేట్ చేస్తాడు. అందువల్లే ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చినా వస్తున్నారు పోతున్నారు తప్ప అల్లు మాయలాగా స్టాండర్డ్గా నిలబడిన వాళ్ళైతే లేరు. ఎందుకంటే నాకు తెలిసి ఈక్వల్ మెంటాలిటీ దిల్ రాజు అన్న కూడా సేమ్ మెంటాలిటీ. బిజినెస్ని బిజినెస్ లాగే చూస్తారు. ఆ పాయింట్ ఆఫ్లో వెళ్తారు. కాబట్టి సురేష్ బాబు గారైనా, దిల్ రాజు అన్న అయినా, అల్లు మాయ అయినా, వీళ్ళు ముగ్గురు ఒకే కేటగిరీ. బిజినెస్ని బిజినెస్ లాగే చూస్తారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ప్రెజర్లు వచ్చినా, ఏం చేసినా కూడా అలా బిజినెస్ లాగే ఉంటుంది. అవన్నీ మనం చూసాం కూడా. రైట్, బాగానే ఉంది. వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు చేసుకుంటున్నారు. ప్రతి దాంట్లో ఉన్నారు. క్యూబ్లో ఉన్నారు, యూఎఫ్లో ఉన్నారు. ప్రతి దాంట్లో అందరూ పార్ట్నర్సే. సో అందువల్లే చిన్న సినిమాను సంక్రాంతించేది కారణాలే వీళ్ళే. వీళ్ళ వ్యవహారాల వల్లే చిన్న సినిమాకు ఎక్కడ కూడా స్పెషల్ షో రావడం లేదు. క్యూబ్లు యూఎఫ్ఓలు వీటిల్లో ఏంటంటే ఎక్కడ కూడా అంటే మనం కట్టాల్సిన ప్రొడ్యూసర్ కట్టాల్సిన అవసరం ఏముంది? సో దానికి మాట్లాడే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు. ఈ రెండు క్లియర్. సో అడగలేనంత వరకు ఎవరు కూడా మాకేంటి, ఎవరు అడగట్లేదు కదా, మా బిజినెస్లు మావి అన్నట్టు వాళ్ళు ఉన్నారు. సో ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతోంది. అయితే ఈ విషయాల గురించి కాసేపు పక్కకు పెడితే, మా ఐకాన్ బాబు ఒక చిన్న సైజ్ డిస్టర్బెన్స్లో ఉన్నాడు. ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే, మెగా ఫ్యామిలీ అనేది నాకు అడ్డుగా ఉంది, నా ఎదుగుదలకు అడ్డుగా ఉంది అనేది ఫిక్స్ అయ్యారు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఐకాన్ బాబు మనసులో ఉన్న మాట ఇదే. నేను ఇంకా ఒక చెట్టు కింద పెరగడం ఏంటి, నేను ఆల్రెడీ పెద్ద చెట్టునయ్యాను కదా. సో ఆ చెట్టుకి సపరేట్గా ఐడెంటిటీ ఉండాలి, సపరేట్ ఇమేజ్ ఉండాలి, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండాలి. ఇవన్నీ అనుకుంటూ బాబు మాటలు నమ్ముతూ, మా ఐకాన్ బాబు అల్లుమాయ మాటలు నమ్ముతూ తను చెప్పినవి, లేదురా నేను ఇప్పుడు డైరెక్ట్గా నేను ఫైట్ చేయలేను, నువ్వే ఫైట్ చేయాలి, ఫైట్ చేసి మెల్లిమెల్లిగా అల్లు బ్రాండ్ క్రియేట్ చేయని చెప్పేసి డిస్కస్ చేసుకుంటే, ఐకాన్ బాబు ఎవ్వరి మాటలు వినకుండా అందరి మాటలు పెడచమని పెట్టేసి ఎదగాలని చెప్పి సపరేట్గా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మెల్లిమెల్లిగా అందరికీ తెలుస్తుండగానే మెల్లిమెల్లిగా సపరేట్ అవుతూ ఉన్నారు. తప్పేం కాదు. ఎందుకంటే ఎవరి ఎదుగుదల వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు చెప్పినా కూడా ఎవరు వినరు. సింపుల్. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మా పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. సొంత తమ్ముడేగా, మెగాస్టార్కి సొంత తమ్ముడేగా, చిరంజీవి గారికి తమ్ముడే కదా. మరి తను ఎదిగే ప్రాసెస్లో కొన్ని డెసిషన్స్ ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. జానీ కావచ్చు, నాకు తెలిసి ఆఫ్టర్ ఖుషి తర్వాత పూర్తిగా తన ఇండివిజువల్ డెసిషన్స్ తను తీసుకున్నారు. ఇప్పుడేమి ఆయన చిరంజీవి గారు ఎవరికి ఏమి అడ్డు చెప్పలేదే, ఎవరు ఇండివిజువల్ డెసిషన్స్ వాళ్ళు తీసుకోమని చెప్తున్నారు. ఒకటేంటంటే బ్యాక్ బోన్గా మెగా ఫ్యామిలీ అనేది ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ తీసుకునేసి ఎదగాలి తప్ప డివైడ్ అయిపోయి పీకేదేంటి? పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అంటుంటారు. కలిసికట్టుగా అంత పెద్ద ఫ్యామిలీ కలిసికట్టుగా ఉంటే ఎంత బాగుంటుంది. మాలాంటి ఫ్యాన్స్ వచ్చి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? సో ఇండివిజువల్గా ఎదగాలని అనుకోవడం తప్పు కాదు, కానీ కలిసి ఉండి కూడా ఎదగచ్చు కదా అంటున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు ఎదగలే. ఒకనొక స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారు ఖుషీ టైంలో అనుకుంటా, ఆ టైంలో అన్నను కూడా బీట్ చేస్తున్నారా అనే మాటలు వచ్చాయి. మాస్టర్, డాడీ ఇలాంటి సినిమాలకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సజెషన్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఫైట్ సీక్వెన్సెస్లో. ఆఫ్టర్ ఖుషి తర్వాత అంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు. ఇప్పుడు పాలిటిక్స్లో ప్రజారాజ్యం పెట్టారు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు. కారణాలు ఏవైనా ఈ కారణాలు డిస్కస్ చేసి వీళ్ళకు ఇంకా మండుకొస్తుంది అనమాట, ఐకాన్ బాబుకి అల్లుమాయకి. కారణాలు ఏమైనా కూడా అది ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. మరి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టారుగా. జనసేన ఎంత పాపులర్ అవుతుంది, ఎంత
గొప్పగా ఎదుగుతున్నారు ఆయన. అది కనపడట్లే. అంటే ఒక ఫ్యామిలీలో ఉండి ఏమైనా చేయొచ్చు. మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు. ఆయన సగర్వంగా చెప్తారు. నా అన్నయ్య ఉంటేనే నేనంతా. ఏదైనా నా అన్నయ్య తర్వాతే అని చెప్తుంటారు. ఎందుకు ఆ పెద్ద మనిషిని డిస్టర్బ్ చేస్తారు? ఎంత గొప్పగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మీకేం పోయే రోగం? చిరంజీవి గారు కాదు? మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది చిరంజీవి గారు కాదు? మీకు జీవితాన్ని ఇచ్చింది చిరంజీవి గారు కాదు? అలాంటిది మెగా ఫ్యామిలీని వదలాలనే ఆలోచన ఏంటి? ఏమన్నా అర్థం ఉందా? ఎదుగబ్బా నువ్వు. అదే వంశవృక్షం కింద కూర్చొని ఎదుగు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, టాలెంట్ లేకుండా వంశవృక్షం కాదు, ఏ వృక్షం కాదు, ఏ వృక్షం కింద అయినా కూర్చున్నా కూడా వర్కౌట్ కాదు. టాలెంట్ ఉంది, టాలెంట్ ఉండే ఎదుగుతున్నావు. ఇంకా ఇంకా అందరూ సపోర్ట్ అవుతారు కదా, మాలాంటి మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ అవుతారు కదా. పవన్ కళ్యాణ్ గారు అదే రేంజ్లో వెళ్తున్నారు. అలాంటి హీరోస్ని మెగాస్టార్ 10 మంది, కనీసం 10 మంది పరిచయం చేస్తుంటారు. ఎంతమంది ఎన్ని సినిమాలు అవుతున్నాయి? ఒకే ఫ్యామిలీలో ఉండి ఎందుకు ఎదగకూడదు? నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. మీకు ఇండివిజువల్గా ఎవరిని ప్రెజర్ చేయట్లేదు, ఎవరి లైఫ్ని వాళ్ళు సెట్ చేసుకుంటారు మెగా ఫ్యామిలీ కింద అనేది ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఏం పోయే కాలం అంటున్నా. సపరేట్గా నేను అల్లు 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 అని చెప్పేసి ఆ బ్రాండ్ క్రియేట్ చేయాలనే పైత్యం ఎందుకు అంటున్నాను. క్రియేట్ చేస్తున్నారు. అల్లు స్టూడియోస్ వచ్చాయి, ఈ ఓన్ ప్రొడక్షన్స్ 2-3 ప్రొడక్షన్స్ ఇండివిజువల్గా స్టార్ట్ చేసుకున్నారు. ఇంకో పక్క ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ టాలెంట్ కనిపిస్తున్నా కూడా వాళ్ళకి చెక్కులు ఇచ్చేస్తారు, తెలుసా? ఆ విషయాలు కూడా వస్తాను నేను. చెక్కులు ఇచ్చేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ మీ మధ్య ఇరుక్కున్నారు తెలుసా? వాళ్ళని హీరోలు కానివ్వరు. ఇంకా హీరో మెటీరియల్ ఉన్న న్యూ టాలెంట్ పీపుల్ని లాక్ చేసేస్తారు. వాళ్ళంతే వస్తామన్నమాట. ఆ ఓటీటీలకి, వెబ్ సిరీస్కి పరిమితం. వాళ్ళకు అర్థమయ్యేలోపు వాళ్ళ కెరీర్ సంకన ఆగిపోయి ఉంటుంది. చాలా మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఓ పక్క అటు దొక్కుతున్నారు, ఓ పక్క చిన్న సినిమాకి సపోర్టే ఇవ్వరు. అసలు సపోర్ట్ విషయం పక్కన పెట్టు. ఇండస్ట్రీలో ఎవరికి సపోర్ట్ చేశారు మీరు? మీ బతుకులు మీరు బతుకుతున్నారు, మీరు డెవలప్ కావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఐకాన్ బాబు పెయిడ్ బ్యాచ్ ఏమో ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి ఎగురుతుంటారు కామన్. మా ఐకాన్ బాబుని అంటావా, ఎంత చూస్తాం, అవి చూస్తాం, ఇది చూస్తాం అని ఏవేవో పిచ్చి పిచ్చి మెసేజ్లన్నీ. ఎవరెంతూ ఎవరు చూడలేరబ్బా. ఇక్కడ మాట్లాడేటివన్నీ నిజాలు. నిజాలు నిర్భయంగా మాట్లాడతాడు గుండు బాస్. మధ్యలో గుండు బాస్ ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. గుండు బాస్ ఏంటి అనేది అన్ని వీడియోలు వస్తూనే ఉన్నాయి మీకు. నా చిన్న సినిమా గుండు బాస్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ సపోర్ట్ చేసే దమ్ము ఐకాన్ బాబుకు ఉందా? మాట్లాడరు. పెయిడ్ బ్యాచ్ కూడా రారు బయటికి. వాళ్ళ చెంచాలు కూడా బయటికి రావు. ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ పాపులర్ అయిపోతారో ఇల్లు అని చెప్పేసి. ఇలాంటి దరిద్రం కూడా ఉంది తెలుసా. ఒక మనిషి గురించి మాట్లాడాలంటే మనం మాట్లాడితే వాళ్ళు పాపులర్ అయిపోతారు అనే ఫీల్లో ఉంటారు. ఎవరి పాపులారిటీని ఎవరు తగ్గించలేరబ్బా. ఎవరి డెవలప్మెంట్ ఎవరు అడ్డుకోలేరు. ఎవరి డెవలప్మెంట్ వాళ్ళది. తప్పేముంది? ఎదగడం తప్పు కానే కాదు. సరే ఐకాన్ బాబు, నేను చెప్పేది ఏంటంటే ఇండివిజువల్గా ఎదగడం తప్పు కాదు. డివైడ్ అయిపోయి ఎదగాలనుకుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేయి, నాకు మెగా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు, ఇదిగో నేను అల్లు బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అది ఆ బ్రాండ్ మీద నేను వెళ్తున్నాను, నేను డెవలప్ కావాలనుకుంటున్నాను అంటే అయిపోయింది కదా. డిస్టర్బ్ చేసేది ఎవరు? ఒక పక్క మెగా ఫ్యామిలీ తొక్కాలనే ఆలోచన ఎందుకు? నా క్వశ్చన్ అది. నేను అడిగే క్వశ్చన్ అది ఒక్కటే. మీకెందుకు ఆ దూలతో మీరు ఎందుకు వస్తున్నారు అంటున్నాను. మీ బాబుకు అదే ప్రాబ్లం, అల్లుమాయికి మధ్యలో దిల్ రాజుని వేసుకున్నారు. దిల్ రాజు అన్నకి అదే ప్రాబ్లం. ఏందబ్బా మీకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ఇబ్బంది పెట్టారు? ఎవరు మీకు కానిపోని పనులు చేశారు? మీ కెరీర్ని ఏమైనా తొక్కారా? మీకు ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా? మీరే కదా అంతా అల్లు మాయ, ఈ దిల్ రాజు, మీరే కదా అంతా మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఉండేది. ఏ సినిమా రిలీజ్ కావాలన్నా మీకు ఆఫీస్ గడప దొక్కాలి. అక్కడే ప్రాబ్లం. మైత్రి మూవీస్ వచ్చింది అందువల్లే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేచర్ ఏం చేస్తుందంటే
ఇక ఎటు ఊపిరాడని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా నేచర్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇస్తుంది. మీరు సినిమా ఇండస్ట్రీకి వేరే దిక్కే లేదు, మేమే దిక్కు అన్నంతగా పెట్టరేగిపోతున్నారు. పెట్టరేగిపోవడం వల్లే మైత్రి మూవీస్ వచ్చింది. ఇప్పుడు మైత్రి మూవీస్ని అడ్డుకోవడం అది వీలవుతుందా చెప్పు? అక్కడే వార్ అక్కడే స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పేది ఒక్కటే, మీకు ఇంతగా యాగి ఎందుకబ్బా? ఇదిగో మెగా ఫ్యామిలీతో మాకు ఎటువంటి లింకులు లేవు, అన్నీ కటీఫ్. ఇదిగో మేము అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మేము ఆ రూట్లో వెళ్తున్నాం. మమ్మల్ని డిస్టర్బ్ చేయదంటే ఎవరు డిస్టర్బ్ చేస్తారు? ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మాకేం పని పట్టలేదా? మా మెగా ఫ్యామిలీని ఎందుకు తొక్కాలని చూస్తున్నారు? ఇది ఒక్కటే క్వశ్చన్. మీరా లేకపోతే మీ చెంచాలా? నాకు ఆన్సర్ చెప్పండి. ఆవిడ ఆన్సర్ చెప్పండి అంటే నీకు వచ్చే 10,000 వ్యూస్కి 15,000 వ్యూస్కి మా అల్లు మాయ వచ్చి లేకపోతే ఐకాన్ బాబు వచ్చి ఆన్సర్ చెప్తానంటే చెప్పాలి. మెగా ఫ్యాన్స్ ఇక్కడ, తప్పదు చెప్పాల్సిందే. సిగ్గు శరం లేకుండా మేము అడుగుతాం అంతే. ఏం బా, ఎందుకు నిజం మాట్లాడప్పుడు ఎందుకు సిగ్గు ఉండాలి, ఎందుకు శరం ఉండాలి? సోషల్ మీడియా ఇప్పుడు ఎవరికి సిగ్గు శరం ఏం లేదు, ఓపెన్గా అడిగేయడమే. సో మెగా ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యేటప్పుడు ఓపెన్ హార్టెడ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేయి, సోషల్ మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చేసాయి. అల్లు ఫ్యామిలీ, అల్లు బ్రాండ్ మేము క్రియేట్ చేసుకుంటున్నాం, మాకు మెగా ఫ్యామిలీతో సంబంధమే లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయాయి కదా. అయిపోయింది. మీ స్టూడియోలు, మీ కథ, మీ సినిమాలు చేసుకోండి. ఒకటే ఇంకో తప్పు ఏంటంటే టాలెంట్ అంతా వచ్చినట్టు తొక్కేసి ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోను వెబ్ సిరీస్లోను పడేసి వాళ్ళ టాలెంట్తో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అది కూడా ఎవరు గమనించలేదనుకోవద్దు, మెగా ఫ్యాన్స్ గమనిస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తొక్కిబట్టి అక్కడ పెట్టేస్తున్నారు. తెలియదు అనుకుంటున్నారా? మీరు చాలా తెలివిగా బిజినెస్లు చేస్తారనుకుంటున్నారా? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక ఐకాన్ బాబు హీరో తప్ప ఎవ్వరూ హీరోలుగా రాకూడదా? తొక్కేస్తారా? పాతేస్తారా? ఏం చేస్తున్నారు మీరు? ఐకాన్ బాబు సిచ్యువేషన్ ఇది. తను ఇండివిజువల్గా ఎదగాలి. రామ్ చరణ్ అనే మనిషి ఉండకూడదు, పవన్ కళ్యాణ్ అనే మనిషి ఉండకూడదు, మెగా ఫ్యామిలీలో టోటల్ హీరోలంతా ఎవరు ఉండకూడదు. ఓన్లీ ఐకాన్ బాబే ఉండాలి సినిమా ఇండస్ట్రీ అంతా. ఏం పైత్యం ఇది? విపరీతాలు ఇలా క్రియేట్ అయిపోతే ఇంకా నేచర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది, వంచుడు స్టార్ట్ అవుతుంది. మా పవన్ కళ్యాణ్ అంటారు చూడు, ఏదైనా ఇట్లా తప్పు జరిగితే ఏంటంటే పాతాళానికి తొక్కేస్తామని. ఎవరేం తొక్కాల్సిన అవసరం లేదు, నేచరే తొక్కేస్తుంది పాతాళానికి. అర్థం చేసుకోండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీకు నిజంగా మీ బ్రాండ్ క్రియేట్ చేయాలి, మీరు ఎదగాలి అనుకుంటే తప్పు లేనే లేదు. నాదేదైనా తప్పు ఉంటే మాట్లాడండి, తప్పు లేదబ్బా, ఎదగండి. కానీ ఇంత పెద్ద మెగా ఫ్యామిలీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి, ప్లస్లో మైనస్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇదిగో మేము ఏ బ్రాండ్ మీద మేము రావాలనుకుంటున్నాం, మాది అల్లు ఫ్యామిలీ, అది మెగా ఫ్యామిలీ, మాకు సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చి ఎదుగు, డెవలప్ అవ్వు. అలా ఇండివిజువల్గా డెవలప్ అవుతూ మంచిగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఎందుకు ఈ పైత్యాలు? మరోపక్క అల్లు బ్రాండ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు చేయకూడని పని ఏంటంటే మెగా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకూడదు. పెద్ద వచ్చినా, వీరమల్లు వచ్చినా, ఇంకేదొచ్చినా కూడా, రాబోయే సినిమాలైనా కూడా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఆ దిల్ రాజు మా అన్నతో ఎందుకు కలుపుకొనేసి ఎందుకు ఈ పెంట అంతా? అసలే ఆయన మీద నెగిటివిటీ ఉంది, చిన్న సినిమాలను సంకనాకిపిస్తున్నాడు అని చెప్పేసి. ఆయన సపరేట్, మళ్ళీ ఆయన సపరేట్ బిజినెస్లు, సపరేట్ ప్యాకేజీలు, చిన్న సినిమాలు కూడా ప్యాకేజ్ పెట్టుకున్నాడు ఆయన. అంటే చిన్న సినిమాలు ఏమి సర్వైవ్ కాకూడదా? ఓన్లీ అల్లు ఫ్యామిలీ ఇదే ఉండాలనా? ఆ దిల్ రాజు మా దగ్గర మీరే వెళ్తారా సినిమా ఇండస్ట్రీని? ఎవరిని రానివ్వరా? కొత్త టాలెంట్ వచ్చినట్టు చెక్కులు రాసిస్తావా? అల్లు మాయ చెక్కులు ఇచ్చేది, కూర్చోబెట్టేది, సినిమా చేస్తాం ఆగు, గీత ఆర్ట్స్లో చేద్దాం ఆగు, దాంట్లో చేద్దాం ఆగు, దీంట్లో చేద్దాం ఆగు. ఈ చెంచా బెచ్చాలంటే టమ్కు కొడుతుంటాయి. ఏం పోయే కాలం? తప్పబ్బా. సోషల్ మీడియా అంతా తెలుస్తుంది అనుకో, పరువు పోతుంది అనవసరంగా. ఉన్న అంతో ఎంతో పేరు ఉంది ఆ పుష్ప రూపంలో, అది ఎందుకు పోగొట్టుకుంటారు? అనవసరంగా చెప్తున్నా కదా,
ఎవ్వరూ ఏమి చేయాల్సిన అవసరం లేదు. నేచర్ మీకు సమాధానం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ పైత్యం ఎక్కువైపోతే నేచరే సమాధానం చెప్తుంది. రాక అని ఒప్పుకున్నావుగా, మీరు ఎంత బొక్కలేకపోతారో రాక ఒక్కటి చాలు. మీరు ఇంకా అదే పైత్యంతో ఉన్నారనుకో, ఇంకా ఇంకా నేచర్ మీ ఫెయిల్యూర్స్ని చూపిస్తూనే ఉంటుంది. రాక నా వర్షన్లో వచ్చేసి అది అట్టర్ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నా. ఇలా ఈ మాట అంటే అందరికి కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం ఎందుకు అబ్బా? ఐ సినిమా చూసుకో, శంకర్ మూవీ ఐ సినిమా చూసుకో, ఆ షేడ్స్ లేవా? అది ఏమన్నా ఆడియన్స్కి ఎక్కే సినిమానా? చూసుకోండి జాగ్రత్త. అది మినిమం కామన్ సెన్స్ ఉంటే ఎవరికైనా తెలుస్తుంది. నేను చెప్పేది ఏముంది? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మై డియర్ ఐకాన్ బాబు, నీ బాధలు నేను అర్థం చేసుకోవాలి, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ నీ బ్రాండ్ నువ్వు క్రియేట్ చేసుకో, స్టేట్మెంట్ ఇచ్చేసి నువ్వు క్రియేట్ చేసుకో. రెండోది ఏంటంటే, రెండో పాయింట్, అసలు మెగా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేస్తే నాలాంటి డిస్టర్బ్ చేసే మనుషులు ఎక్కువవుతారు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ని, మెగా ఫ్యామిలీని ఏదైనా ఇలా అనగదొక్కాలి, తొక్కేయాలి, పాతేయాలనుకుంటే కుదరదు. మాలాంటి వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏ కామెంట్లను పెట్టుకోండి, కానీ మాట్లాడతాం, నిలబడతాం. సినిమా ఇండస్ట్రీలో మీరొక్కరే కాదు, సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదు. టాలెంట్ ఉన్న వాళ్ళది సినిమా ఇండస్ట్రీ. సోషల్ మీడియా ఎంత వైరల్ అవుతుంటే ఇంకా ఏందబ్బా పట్టుకొని మేము థియేటర్లు ఇవ్వం, అవి ఇవ్వం, ఇవి ఇవ్వం అనుకుంటా. ఎవరైనా అవుతారా? మాలాంటి వాళ్ళు అవుతారా? ఆగరు. మాకేం కావాలి? 10 మందిలో పేరు కావాలి. మాకు ఒక టాలెంట్ ఉంది అనుకుంటున్నాం, 10 మందిలో పేరు కావాలనుకుంటున్నాం. ఎందుకు రాదు? ఎందుకు ఆపుతారు? దేనికి ఆపుతారు? అర్థమవుతుందా కొంచెమన్నా? నేను డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుతున్నాను. గుండు బాస్ని ఆపండి చూద్దాం. మీరు ఎన్ని ప్లాన్లు చేసుకొని ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా గుండు బాస్ని ఆపండి. ఎట్లా ఆపుతారు చెప్పు? థియేటర్లు ఇవ్వకుండానా? పబ్లిసిటీ ఇవ్వకుండానా? నేను ఏకంగా పబ్లిసిటీ మీ మీదనే చేస్తున్నా. తప్పు. ఒకరిని తొక్కాలనుకోవడం తప్పు, ఒకరిని అణచాలనుకోవడం తప్పు. అది కూడా మెగా ఫ్యామిలీని అణచాలనుకోవడం తప్పు. ఐకాన్ బాబు, తప్పు చేస్తున్నావు ఐకాన్ బాబు. నువ్వు చేస్తున్న తప్పులన్నీ చెప్తున్నా. మార్చుకుంటే బాగుపడతారు. లేకపోతే ఇలాగే ఉంటాం, మేము ఇలాగే పీక్తాం, ఇలాగే చీల్చి చెండాడదాం అనుకుంటే నేనేమీ చేయాల్సిన అవసరం లే. మీకు వెనకల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలవుతుంది, నేచర్ కుమ్మేస్తుంది. సో అర్థం చేసుకో మై డియర్ ఐకాన్ బాబు. ఏదైనా కమ్యూనికేషన్ ఇవ్వలేదని అనుకుంటారేమో. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. ఫోన్లు చేయొద్దు. ఫోన్లు చేసి రింగులు చేసి మీకు ఊరిక టైం బొక్క. ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయరు. మీకు కమ్యూనికేషన్ డైరెక్ట్గా నా నుంచే ఉంటుంది, టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్. ఎవరైనా మెసేజ్ పెట్టచ్చు. నేను మాట్లాడేది నిజం. వారణాసూర్య తప్పు చెయ్యడు, మాట పడడు. తప్పు చేస్తే తాట తీరిపోదు ఒకడికి. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.